ఈరోజు మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లో ఇంకా 3 సింపుల్ వేస్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మన బల్కింగ్ సిరీస్లో డే 9. ప్రీ వర్కౌట్లో స్వీట్ పొటాటో ఇంకా బ్లాక్ కాఫీ తీసుకొని జిమ్కి స్టార్ట్ అయినా. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ టాపిక్కి వస్తే ఫస్ట్ వే ఏంటంటే ఫామ్ని ఇంప్రూవ్ చేయడం. మీకు వెయిట్ ఇంక్రీజ్ చేయలేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ సేమ్ వెయిట్తో బెటర్ ఫామ్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో వర్కౌట్ చేయండి. లైక్ డీప్ స్క్వాట్స్, చెస్ట్ని ఫుల్ స్ట్రెచ్, కంట్రోల్తో రెప్స్ చేయడం కూడా ప్రోగ్రెస్. సెకండ్ వే పాజ్ రెప్స్ యూస్ చేయడం. ఎక్సర్సైజ్లో హార్డెస్ట్ పాయింట్ దగ్గర 1 to 2 seconds పాజ్ చేయండి. ఎగ్జాంపుల్ డీప్ స్క్వాట్స్ పాజ్, బెంచ్ ప్రెస్లో చెస్ట్ దగ్గర పాజ్. థర్డ్ వే ఏంటంటే మైండ్ మజిల్ కనెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడం. లిఫ్ట్ చేసేటప్పుడు వెయిట్ని కాదు, మజిల్ని ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్. మూమెంటం తగ్గించి స్లోగా రెప్స్ పర్ఫామ్ చేయండి. ప్రోగ్రెస్ అంటే ప్రతిరోజు వెయిట్ పెంచడం కాదు, ఓవర్ ద టైం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేయడం. ఈ 3 వేస్ మీకు హెల్ప్ చేస్తాయి సేఫ్గా, కన్సిస్టెంట్గా గ్రో అవ్వడానికి. వర్కౌట్ ఫినిష్ చేసి బ్రేక్ఫాస్ట్కి మిల్క్ ప్యాకెట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయినా. ఇవాళ వర్క్ ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసా. ఫ్రెండ్ బ్యాడ్మింటన్ ఆడదామని కాల్ చేస్తే ఆన్ స్పాట్ కోట్ బుక్ చేసి వెళ్ళిపోయినాం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బల్కింగ్లో ఉన్నప్పుడు కొంచెం కార్డియో లేకపోతే ఫాస్ట్గా ఫ్యాట్ గెయిన్ అయిపోతారు. ఈరోజు లాస్ట్ మీల్లో చికెన్, స్వీట్ పొటాటో అండ్ క్యూకుంబర్ తినేసి డేని ఎండ్ చేసిన. డే 9కి డన్. రేపు మళ్ళీ కలుద్దాం.